పూరా లోకల్. ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి మొత్తం ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చాలా అన్యాయంగా, హైకోర్టులో ఇచ్చిన ఆర్డర్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లను వ్యతిరేకించే విధంగా ఉంది. ఎందుకంటే బీయింగ్ ఏ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్గా, బార్ కౌన్సిల్ మెంబర్గా స్ట్రైట్గా నేను ఆరోపణ చేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లీగల్ ఆఫీసర్ అడ్వకేట్ జనరల్ చాలా క్లియర్గా నోటిఫికేషన్ ఇచ్చినారు, ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చినారు. షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఇంటర్ఫియర్ కావద్దని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినట్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ చెప్తూ ఆయన నోటిఫికేషన్ కాపీని కూడా బెంచ్ మీద సర్వ్ చేయడం జరిగింది. అయినా ఈరోజు దురదృష్టవశాత్తు ఈ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఆర్డర్ ఇచ్చింది. దీన్ని చాలా తీవ్రంగా మేము అందరం కూడా బాధపడుతూ, మేము కోర్టులను ఖండించేది ఉండదు, కానీ దీని మీద ఫర్దర్ ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది, ప్రభుత్వం చేసింది కరెక్ట్గానే, కానీ ఇమీడియట్గా సుప్రీంకోర్టుకు పోతే దీంట్లో రిలీఫ్ వస్తుంది. కాబట్టి వీఆర్ డిమాండింగ్ బ్యాక్వర్డ్ క్లాస్ అడ్వకేట్గా ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు పోవాలని కోరుకుంటున్నాం. దిస్ ఇస్ స్టే ఈజ్ ఇల్లీగల్ స్టే. బయట కొంతమంది మీ లాయర్లే బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి, ఈ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని చెప్తున్నారు. మరి ఏం చెప్తారు? బీసీలను మోసం చేయడం అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి, సరే మా లాయర్ల ఆవేశంతో చెప్తున్న మాట నిజమే. ప్రభుత్వం మోసం చేసిందా మోసం చేయలేదని కంటే కూడా ఈరోజు మాకు వచ్చిన స్టే ఏదైతే, ప్రభుత్వం కోర్టు ఇచ్చిన స్టే ఏదైతే ఉన్నదో నిజానికి చట్ట విరుద్ధంగా వచ్చినటువంటి స్టే. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ భవిష్యత్తులో బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే వెంటనే సుప్రీంకోర్టుకు పోతే డెఫినెట్గా ఆర్డర్ వస్తుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతాం. 4 వారాల వాయిదా ఇక్కడ హైకోర్టులో వేసింది, దీనికంటే ముందే సుప్రీంకోర్టు వెళ్తారు. మరి తర్వాత 4 వారాల తర్వాత పరిస్థితి ఏంటి? 4 వారాల తర్వాత కూడా సుప్రీంకోర్టు ఈ స్టేని ఏదైతే ఇచ్చిన స్టే ఏదైతే వెకేట్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఎగిరిపోతుంది. వాస్తవంగా ట్రిపుల్ టెస్ట్ కంప్లీట్ చేసి సుప్రీంకోర్టు తీర్పులను కూడా కంప్లై చేసి వచ్చిన 42% స్వతంత్రం వచ్చినాక 75 సంవత్సరాల తర్వాత బీసీలకు వచ్చిన ఈ అవకాశాన్ని ఉద్దేశపూర్వకంగా అగ్రవర్ణాలు, దాని ఎన్నుకున్న ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా పేదలకు, అదేవిధంగా బలహీన వర్గాలకు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్స్ అందొద్దని చెప్పడంలో భాగంగానే ఈ పిటిషన్లు వేసినాయి. అసలు ఈ పిటిషన్లకు లోకల్ స్టాండీ లేదు, ప్రిమా ఫేసీ లేదు, మెయింటెనబిలిటీ లేదు. అయినా ఇవాళ స్టే రావడం చలకాని వెంకన్న చెప్పినట్టు అత్యంత దురదృష్టకరం. దీనికి ఒక విధంగా న్యాయ పోరాటం చేస్తాం, ఇంకోవైపు ప్రజా పోరాటం చేస్తాం. మొన్న పిటిషన్లు పడ్డప్పుడు మేము అన్నట్టు ప్రజాక్షేత్రంలో మా వాటా, మేమెంతో మా వాటా అంతా అనేది కూడా తేల్చుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అగ్రవర్ణ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు, నిజమే అంటారా? నేను ఒకటే చెప్తా ఉన్నా, 42% దేశం లోపల స్వతంత్రం వచ్చినాక 75 సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వాలు ఇవ్వలే. ఇచ్చిన ప్రభుత్వాలలో కూడా ట్రిపుల్ టెస్ట్ను కంప్లై చేసి ఇవ్వలే. కృష్ణమూర్తి జడ్జిమెంట్ అప్లికబుల్ కాదు, వికాస్ కిషన్ గవాయి జడ్జిమెంట్ అప్లికబుల్ కాదు, పొన్నుస్వామి జడ్జిమెంట్ అప్లికబుల్ అయినా కూడా స్టే ఇవ్వడం అనేది అత్యంత దురదృష్టకరం. రిగార్డింగ్ ప్రభుత్వము వైఫల్యం ఉందా లేదని మీరు చెప్తుంది ఏదైతే ఉందో, ప్రభుత్వ వైఫల్యం అనేది ఈ సందర్భంగా ఏం లేదు. గతంలో ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, గతంలో ఉన్న చట్టాలు కొద్దిగా మాకు అగెనెస్ట్ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం 42% రిజర్వేషన్ వరకు కరెక్టే వచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వ వైఫల్యం దీంట్లో ఎక్కడేం లేదు. ఈరోజు మన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము ఖండిస్తున్నాము. స్టే అనేది ఇది మాకు నచ్చలేదు. కాబట్టి సుప్రీంకోర్టు మీరు గైడెన్స్ ప్రకారం మీరు ఆలోచన చేసి కరెక్టే, కానీ ఇక్కడ 42% ఇచ్చినప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో కంపల్సరిగా ఇది జరిగే. ఇప్పుడు రాజ్యాంగంలో వాళ్ళకి సంబంధించిన విదేశాలతో మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది ఎట్లని ఈ స్టేని ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఉన్న ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద స్పందించి ఎమ్మటే 42%ని రిలీజ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను.